రామానుజాయ నమః. ఓంకార రాముడు, వైకుంఠ రాముడు, రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి వసంతపక్ష నవాన్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాల్లో ఆన్నికం ఈరోజు ప్రారంభమవుతోంది. ఆన్నికం ధ్వజారోహణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దానికి ముందుగా వైనతేయ ప్రతిష్ట నిన్నటి రోజున మనం చేసుకున్నాం. ఈ రోజు ఆ వైనతేయుల వారిని ఉత్థాపన చేసి ఇక్కడ ఉంచడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ధ్వజారోహణ ప్రారంభమవుతుంది. దానికి ముందుగా అగ్ని ప్రతిష్టాపన అంటే ఈ నవాన్నిక దీక్ష స్వామి వారికి చతుస్థానార్చన పురస్కరంగా జరుగుతుంది. చతుస్థానార్చన అంటే బింబమందు, కుంభమందు, మండలమందు, కుండమందు ఈ విధంగా 4 రూపాల్లో కూడా ప్రత్యేకంగా రామారాధన సాగుతూ ఈ చతుస్థానార్చన పూర్వకంగా ఈ నవాన్నిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దానికోసం అగ్నిని ప్రతిష్ఠింపజేసి ఆ అగ్నితో హోమాదులు నిర్వర్తించాలి. అగ్నిని మరి ఎలా సేకరించాలి అంటే మనకి మంథనాతు అంటే అగ్నిమథనం అంటారు. అరణ్యందు అగ్నిమథన కార్యక్రమాన్ని చేపట్టి అలా వచ్చినటువంటి అగ్నిని బాలాగ్ని అంటారు. అలా బాలాగ్నితో ఈ కార్యక్రమం జరగడం ఒక ప్రత్యేకత. నిన్నటి రోజు మనం సూర్యకాంత అగ్ని ద్వారా అగ్నిని సేకరించి ఆ అగ్నితో మనం వైనతేయ ప్రతిష్ట కార్యక్రమం చేసుకున్నాం. ఆ సూర్యకాంత అగ్నిని కూడా అందులో ప్రవేశింపజేయడం అవుతుంది. ప్రత్యేకంగా ఈ అగ్ని అరణి మంథనం ద్వారా వచ్చినటువంటి ఆ అగ్నిలో త్రివిక్రముణ్ణి ఆవాహన చేయాలి అని మనకి ఆగమ శాస్త్రం తెలుపుతోంది. ఆ విధంగా ముందు అరణియందు మహాలక్ష్మి అమ్మవారిని, మంథన దండమందు నారాయణులో ఉండేటువంటి అనిరుద్ధ శక్తిని ఆవాహన చేసి ఆ పట్టిక అంటారు. ఆ పట్టిక యందు సుదర్శనమూర్తిని, రజ్జు అంటే లాగేటువంటి ఒక తాడు ఉంటుంది. ఆ తాడు యందు అనంతుడైనటువంటి నాగరాజ స్వామిని ఆవాహన చేసి అర్చించి వారి ద్వారా ఆ తర్వాత అగ్నిమంథనం అంటే అగ్నికి సంబంధించినటువంటి మంత్ర పఠన వేదమంతులు సాగిస్తూ ఉండగా ఈ అగ్నిమంథన కార్యక్రమం జరుగుతుంది. అలా అరణ్యందు ఉద్భవించినటువంటి అగ్నిని బాలాగ్ని అని పిలుస్తారు. ఆ బాలాగ్నిలో త్రివిక్రముని ఆవాహన చేసి స్వాగతంతో శ్రీయప్పతే సాక్షాత్తుగా లక్ష్మీపతి అయిన నారాయణ నీకు స్వాగతమయ్యా. ఈ నవాన్నిక దీక్షలో ఈ 9 రోజుల పాటు ఈ అగ్నియందు కొండమందు నువ్వు ప్రవేశించి స్వామికి జరిగేటువంటి ఈ అగ్ని కార్యం ద్వారా వేదమంత్ర పఠన హవనాదుల ద్వారా సాగేటువంటి ఆ యజ్ఞఫలాన్నంతా ఆ శ్రీమన్నారాయణకు సమర్పణ చేస్తూ ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ విధంగా అగ్నిమథనం అయింది. అయిన తర్వాత ఆ అగ్నిని తీసుకొని ప్రదక్షిణంగా తీసుకొని వెళ్ళి గృహమూర్తులు భద్రాచల రామచంద్ర మహాప్రభు వారికి దర్శింపజేసి వారి దృష్టి ఆ అగ్నిని పడేట్టుగా చేసి ఆ అగ్నిని తీసుకొని వచ్చి ఆ త్రివిక్రముడు అభివహించి ఉన్నటువంటి అగ్ని చేత ఇప్పుడు యాగశాలలో నవాన్నిక దీక్షలో భాగంగా అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. అదేవిధంగా కుండంలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారిని ఆవాహన చేసి అష్టాక్షరి, రామశతక్షరి దాని మంత్రపూట కూడా ఈ పంచసూక్త హవనాదులతో ప్రతిరోజు నిత్యహోమం సాగిస్తూ ఈ నవాన్నిక దీక్షలో స్వామివారికి ప్రతిరోజు నిత్య హోమాదులు జరుగుతాయి. అదేవిధంగా కొద్ది సేవట్లో కుంభమందు మహాకుంభావాహన అంటారు. మహాకుంభావాహనంలో భాగ్య ప్రధాన కుంభమైనటువంటి పంచకుంభంలో పరమాసుదేవ స్వామి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ స్వామి వారిని ఆవాహన చేసి అదే కలశంలో భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర మహాప్రభు వారిని అదేవిధంగా ఈ అష్టదిక్కుల్లో ఉండేటువంటి కలశాలలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులని, పురుష, సత్య, అచ్యుత, అనంతులని ఆవాహన చేసి కలశ రక్షకుడిగా శ్రీ సుదర్శన స్వామి ఆవాహన చేసి అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చక్రాబ్జ మండలం అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి ఒక పాంచరాగమ శాస్త్రంలో తెలుపబడినటువంటి ఒక మండలాన్ని లిఖించడం జరిగింది. ఆ మండలంలో షడధ్వార్చన పూర్వకంగా ఈ చక్రాబ్జ మండల ఆరాధన జరుగుతుంది. అందులో భాగంగా మంత్రాధ్యానం అంటారు. ప్రధానంగా కర్మిక ఎందు మంత్రాధ్యానాన్ని ఆవాహన చేసి అర్పించాలి అని జరుగుతోంది. ఆ మంత్రాధ్యాన పూర్వకంగా నారాయణ అష్టాక్షరి మంత్రపూర్వకంగా ఈ నారాయణ అష్టాక్షరి, ద్వాదశాక్షరి, విష్ణు షడక్షరి, వరాహ మంత్రం, రామ మంత్రం ఇత్యాది మంత్రాలన్నింటినీ కూడా ఆ మంత్రాధ్వార్చన పూర్వకంగా షడధ్వార్చనతో ఈ చక్రాబ్జ మండల ఆరాధన జరుగుతుంది.
ప్రతిరోజు ఈ విధంగా ఈ నవాన్నిక దీక్షలో స్వామివారికి బింబమందు, ఇక్కడ కుంభమందు, మండలమందు, అగ్ని కుండమందు కూడా ఈ ఆరాధన పూర్వకంగా ఈ నవాన్నిక దీక్షతో స్వామివారికి సకల విధ కైంకర్యాలు జరుగుతాయి. భక్తులంతా స్వామివారికి జరిపేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. మరి కొద్దిసేపట్లో ధ్వజారోహణ జరుగుతుంది. ఆ సమయంలో సంతానార్థులైనటువంటి స్త్రీలకి గరుడ ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్.